ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులనే వాళ్ళ సొంత కార్యకర్తలుగా వాళ్ళ సొంత నాయకులుగా ఉపయోగించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయిస్తుంగానే ఉంది. లేకపోతే 5 సంవత్సరాల క్రితం ఇందాకే మా డాక్టర్ గారు చెప్పిన విధంగా దాంట్లో ఏముండదు. ఏదో చిన్న కూటమి ప్రభుత్వానికి వాళ్ళు సూపర్ 6 ఇవ్వలేదు కాబట్టి అది చేయలేరని చెప్పి అడిగితే దాన్ని గారు ఈరోజు పోలీస్ కేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల నాయకులను వేధిస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను వేధించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం. దీన్ని పోలీసులు ఆసరాగా తీసుకుంది. అంటే అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలానే ఈరోజు వాళ్ళు దాడి చేసి వాళ్ళు మా మనుషుల్ని ఇబ్బంది పెట్టి మా పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు దాడి చేసిన వాళ్ళ మీరేమో 324 పెట్టి మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఒక గంటలో వదిలేశారు. ఎవరైతే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులనే వాళ్ళ సొంత కార్యకర్తలుగా వాళ్ళ సొంత నాయకులుగా ఉపయోగించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయిస్తుంగానే ఉంది. లేకపోతే 5 సంవత్సరాల క్రితం ఇందాకే మా డాక్టర్ గారు చెప్పిన విధంగా దాంట్లో ఏముండదు. ఏదో చిన్న కూటమి ప్రభుత్వానికి వాళ్ళు సూపర్ 6 ఇవ్వలేదు కాబట్టి అది చేయలేరని చెప్పి అడిగితే దాన్ని గారు ఈరోజు పోలీస్ కేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల నాయకులను వేధిస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను వేధించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం. దీన్ని పోలీసులు ఆసరాగా తీసుకుంది. అంటే అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలానే ఈరోజు వాళ్ళు దాడి చేసి వాళ్ళు మా మనుషుల్ని ఇబ్బంది పెట్టి మా పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు దాడి చేసిన వాళ్ళ మీరేమో 324 పెట్టి మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఒక గంటలో వదిలేశారు. ఎవరైతే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులనే వాళ్ళ సొంత కార్యకర్తలుగా వాళ్ళ సొంత నాయకులుగా ఉపయోగించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయిస్తుంగానే ఉంది. లేకపోతే 5 సంవత్సరాల క్రితం ఇందాకే మా డాక్టర్ గారు చెప్పిన విధంగా దాంట్లో ఏముండదు. ఏదో చిన్న కూటమి ప్రభుత్వానికి వాళ్ళు సూపర్ 6 ఇవ్వలేదు కాబట్టి అది చేయలేరని చెప్పి అడిగితే దాన్ని గారు ఈరోజు పోలీస్ కేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల నాయకులను వేధిస్తున్నారు. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను వేధించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాం. దీన్ని పోలీసులు ఆసరాగా తీసుకుంది. అంటే అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలానే ఈరోజు వాళ్ళు దాడి చేసి వాళ్ళు మా మనుషుల్ని ఇబ్బంది పెట్టి మా పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు దాడి చేసిన వాళ్ళ మీరేమో 324 పెట్టి మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఒక గంటలో వదిలేశారు. ఎవరైతే